అరే ఏమైందిరా? ఈ అమ్మాయిలకి మరి ఇలా తయారవుతున్నారు? అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకన్నా అర్థమవుతుందా లేదా? ఆడవాళ్ళకి భూదేవంత ఓపిక, సహనం ఉంటుందంటారే. మరి ఆ ఓపిక, సహనం ఏమైపోతున్నాయి? ప్రియుడి కోసం కాబోయే భర్తనే లోయలోకి తోసి చంపేసిన షియా గోయల్ కుక్కని తీసుకొచ్చి బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టినా అది కూర్చోదు. అది మళ్ళీ వీధులంటే పోయి తిరుగుతుంది. అలాగే ఈమె కూడా ఇంతే, వెల్ ఎడ్యుకేటెడ్, గుడ్ వెల్త్, అందులోని ఈ అమ్మాయి అంటే ఇష్టపడే వ్యక్తిని ఈమె కాదని తన లవర్ కోసం ఇతన్ని చంపేసింది. సో ఇక్కడ డబ్బు ఉంటే పెళ్లి చేసుకోవాలన్నది చెప్పట్లేదు. తనకి పెళ్లి ఇష్టం లేదంటే వద్దని చెప్పడానికి చాలా దారులు ఉన్నాయన్నదే చెప్తున్నా. సెకండ్, సహజీవనం చెయ్యొద్దు అన్నందుకు తన లవర్తో కలిసి సొంత అమ్మ నాన్నలతో పాటు చెల్లిని కూడా కిరాతంగా హత్య చేసిన మహానుభావురాలు. తన లవరు అప్పుల పాలైపోతే ఆ అప్పులు తెచ్చడం కోసం తన తండ్రి ఆస్తిలో వాటా అడిగిన గొప్ప సంఘ సంస్కర్త. సో ఇక్కడ పేరెంట్స్ చెప్పేది ఒకటే, సహజీవనం చేస్తూ నేను ఇంటికి రాను, తనతోనే ఉంటాను అంటే వాళ్ళని దూరంగా ఉంచడమే మనకి సేఫ్టీ. లేదంటే వాళ్ళు మనకి పిండం పెట్టేస్తారు. థర్డ్, ప్రియుడితో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో బిడ్డ ఏడ్చాడని చెప్పి కొడుకునే చంపిన కిరాతకురాలు. సో ఇలా ప్రియుడితో ఏకాంతంగా గడుపుదాం అనుకునే వాళ్ళు పిల్లల్ని కనకపోవడమే మంచిది. ఒకవేళ పిల్లల కన్నా మీ ప్రియుడితో ఏకాంతం గడపాలనుకున్న సమయంలో వాళ్ళు నిద్రపుచ్చడం, లేదా పక్కింటి వాళ్ళకి అప్పగించడం, లేదా హస్బెండ్తో చెప్పి నేను నా ప్రియుడితో ఏకాంతంగా గడుపుతానని చెప్పి పిల్లల్ని తండ్రితో పంపడమో చేయండి. ఇలాంటి దారుణాలు చూసే కంటే అదే కొంత బెటర్. ఫోర్త్, హాస్టల్ వాష్రూమ్లోనే ప్రసవించి వాష్రూమ్ కిటికీలోంచే బిడ్డను విసిరేసిన నవ యువ భావి భారత మహిళ. సో నాకు తెలిసి వీళ్ళు నిబ్బీస అయ్యి ఉంటారు. వీళ్ళకి పూర్తిగా తెలుసు అనుకోలేము, పూర్తిగా తెలీదు అనుకోలేము. సో వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో ఫైనల్గా ఇవి ముందు ముందు ఇలాంటి ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో.